యేసుక్రీస్తులో మీకు అందరికీ వందనములు. మన దేశంలో మరి యుద్ధము ఆగిపోవటం గొప్ప విషయం. అంతేకాకుండా అదేవిధంగా మీరు ప్రార్థన చేయని క్రైస్తవులందరూ కూడా ఇప్పటిదాకా ప్రార్థన చేయని ప్రతి క్రైస్తవులు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చూపిస్తాడు. కేవలం క్రైస్తవుల ప్రార్థన వల్లే ఒక యుద్ధము ఆగిందని ప్రతి ఒక్కరు గుర్తించండి. అంతేకాదు మరి ఎవరైతే మన దేశంలో మతోన్మాదులు ఉంటున్నారు అంటే మతాన్ని బట్టి మతం ప్రతిదీ మతం అని చెప్పి దేవుని మార్గం కూడా మతం అనేటి వాళ్ళు మరి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించి వాళ్ళకి రక్షణ మారుమనసు కలిగి ఉన్నట్లుగా మీరు ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యం ఏం లేదు. ఎంతటి కరుడు కట్టినటువంటి మరి నేరస్తులైనా ఎంత కరుడు కట్టిన మతోన్మాదులైనా దేవుడు మార్చగల శక్తివంతుడు సమర్థుడు. వారిపై దేవుని ఆత్మ బలంగా దిగినట్లుగా ప్రార్థన చేయండి. మన దేశంలో గొప్ప ఉద్యోగ జ్వాలలు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మన దేశంపై మరి దేవుని ఆత్మ బలంగా కృంభరింప చేసినట్లయితే కనుక అనేక కోట్ల మంది మరి యేసుక్రీస్తును నమ్ముకుని ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. ఆ విధంగా ప్రార్థన చేయవలసిన బాధ్యత క్రైస్తవులకు ఉంది. ప్రతి క్రైస్తవులు కూడా మరి ప్రార్థించండి. ఎంత మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే క్రైస్తవుల బాధ్యత రేపు వద్దున మరి తర్వాత మన ఆ తీర్పు రోజున దేవుడు అడుగుతాడు, నువ్వేమని ప్రార్థన చేసిన దేవుడు అడుగుతాడు. తీర్పు రోజున దేవుడు అడుగుతాడు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయను దేవుడు అడుగుతాడు. దానికి సమాధానం మీ దగ్గర ఉంటే ఆలోచించుకోండి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు ఎంత చేయాలో అంత కూడా చేసి మనం చూపించాలి. తీర్పు రోజున బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. తీర్పు రోజున మనం నిందకి మరి ఆస్కారం లేకుండా మన మీద ఆరోపణ లేకుండా ఉండడానికి గాను మనం చేసే ప్రతి పని కూడా ఆయన చిత్తంలో చేరి అనేక ఉద్దేశంలో చేరి అదేవిధంగా ప్రార్థించడం మానవద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుంటూ యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మన దేశ భద్రత గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించాల్సి గాక. ఆమేన్.